అపరిచితుడిని తలపించేస్తున్నాయి అంటున్నారు. అపరిచితుడు సినిమా మనం చూసాం. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు, వెంటనే వేషాలు మార్చేస్తుంటాడు. ఒకరు చూస్తే అమాయకంగా కనిపిస్తాడు, ఇంకోటి చూస్తే భయంకరంగా కనిపిస్తుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు ట్రంప్ నిజ జీవితంలో రీల్ కాకుండా రియల్గా చూపిస్తున్నారని. ఎందుకు చైనా మీద భారత్ మీద ఆయనకి అంత అక్కసు, దీనివల్ల ఆయన సాధించేది ఏంటో, ఫ్యూచర్లో దీని ఎఫెక్ట్ ఏంటి అన్నది నిపుణులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సినిమాలో అపరిచితుల్లా ప్రవర్తిస్తున్న ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదంతో పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పొంచి ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి నానా గడ్డి గడుస్తున్న ట్రంప్ అమెరికాకు ఆదాయం వచ్చే ఏ మార్గాన్ని విడిచిపెట్టకుండా ప్రపంచ దేశాలపై 100 రెట్లు భారం. తాజాగా మరో బాంబు పేల్చిన డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపై వార్షిక ఫీజు $1,00,000 పెంపు. భారతీయ కరెన్సీలో దీని విలువ 88 లక్షలు. ఇక ఇప్పటివరకు H1B కింద ఎంపికైన అభ్యర్థులు కేవలం ప్రాసెసింగ్ ఫీజు $1,500. ఇకపై కొత్త అభ్యర్థులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేసే ఉద్యోగులకు కంపెనీలు H1B ప్రాసెస్ కింద ఏటా $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే అక్షరాల 88 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఎంతమంది చెల్లిస్తారు అది? అంటే ఒక H1B ఉద్యోగి 6 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తే ఆ ఉద్యోగి తరపున సంస్థ $6 లక్షల ప్రభుత్వానికి కట్టాల్సి ఉంటుంది. అంటే కోట్ల రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఇక H1B కింద వేలాది మంది ఉద్యోగులను నియమించుకుంటున్న అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ కంపెనీలు. ఇప్పుడు ఈ కంపెనీలన్నీ అమెరికా ప్రభుత్వానికి $1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి. ఈ